హాయ్ అండి. ఏ కూరలైనా ఎంతో రుచిగా ఉండేలా మసాలా కారం నేను ఇంట్లో ఎలా రెడీ చేసుకుంటానో చూపిస్తానండి. దీనికోసం 1 కిలో మంచి రంగుతో ఉన్న ఎండుమిరపకాయలు తీసుకుని, అలాగే వడిలికాయలు ఒక పావు కిలో వేసుకోవాలి. కేజీ మిరపకాయలకి నేను చూపిస్తున్నానండి. కేజీ మిరపకాయలకి ఇలాంటి వడిలికాయలు అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ అని చెప్పారు. అవి వేసుకుంటే మనకి రంగు రుచి చాలా బాగుంటుందండి. ఇలా కాయలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని ఎండలో పెట్టుకోవాలి. తొడిమలన్నీ తీసేసి ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత మసాలా సిద్ధం చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ ధనియాలు వేసుకుని ధనియాలని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అర గ్లాసు జీలకర్ర వేసుకుని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా ఇలా వేగిన తర్వాత ధనియాలు తీసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకుని తర్వాత అదే కడాయిలో ఒక అర గ్లాసు మెంతులు కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మంటని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతే కారం అనేది చేదొచ్చేస్తుందండి. ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిర్చి నుంచి వచ్చిన గింజలు కూడా ఒక గ్లాస్ గింజలు తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లిపాయ తీసుకుని ఇలా రెబ్బల కింద చేసుకుని వేసుకోవాలి. అలాగే పసుపు కొమ్ములు కూడా ఉంటే వేసుకోవాలి. మిరపకాయలు చూడండి ఇలా ఎండిపోవాలన్నమాట. ఇలా నలిపితే పొడిమవ్వాలి, ముక్కలుగా రావాలి. అలా ఎండే వరకు ఎండబెట్టుకున్న తర్వాత ఒక కవర్లోకి తీసేసుకుని ఈ మసాలాలన్నీ వేసుకుని నేనైతే మిల్లుకి పంపించేసానండి. కారం ఇలా మిల్లు పట్టించేసాం అనమాట. కారం మిల్లు పట్టించిన తర్వాత వెంటనే డబ్బాలోకి తీసుకోకూడదండి. ఒక పళ్ళెంలో వేసుకుని గాలికి ఆరబెట్టాలి. ఎండలో కూడా పెట్టకూడదు, ఎండలో పెడితే పాడైపోతుందండి. ఇలా గంట తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలలైనా సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి. స్టోర్ చేసుకునే కారం ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకోవాలి. గాజు సీసాలు అసలు పెట్టకూడదండి, పాడైపోతుంది. మనం డైలీ యూజ్ చేసుకోవడానికి గాజు సీసాలో పెట్టుకోవచ్చు, కానీ స్టోర్ చేసుకునేది గాజు సీసాలు అసలు పెట్టకూడదండి. కేజీ మిరపకాయలకి ఎంత క్వాంటిటీలో మసాలాలు వేసుకోవాలో ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టానండి. మన ఛానల్ నేమ్ కింద రిలేటెడ్ వీడియోలో ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.